వాస్తవానికి ఐబొమ్మ అనే వ్యక్తి ఈరోజు అంతర్జాతీయంగా టోటల్గా యూకే, యుఎస్ఏ అలాంటి భారతదేశంతో పాటుగా అక్కడక్కడ మరి మిర్రర్ సర్వర్లను ఏర్పాటు చేసి, ఆ దేశాలలో సర్వర్లను ఏర్పాటు చేసి మరి మనం ఇన్వెస్టిగేషన్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో మరి దగ్గర దగ్గర 25 అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టుగా సర్వర్లు కూడా మన స్లీపింగ్ సర్వర్స్గా అంటే ఆల్మోస్ట్ ఒక వ్యవస్థను నడిపించిన పరిస్థితి ఉన్నది. ఆయన చేసినది న్యాయం అని మనం అనట్లేదు, కరెక్ట్ అని అనట్లేదు. ఆయన చేసింది బరాబర్ తప్పు. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఆ నేరాలకు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చట్టపరంగా శిక్షార్హుడు శిక్షిస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా సీరియస్గా తీసుకుంటుంది. ఈ పైరసీ భూతాన్ని నిర్మూలించాలనే ఒక నిర్ణయంతో, ఒక దృఢ నిశ్చయంతో వారు ఏదో పైపైన కాకుండా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే ఈరోజు మనకు రిమాండ్ చేసినప్పుడు ఐటీ యాక్టు, మరి కాపీరైట్ యాక్టు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ యాక్టు, బిఎన్ఎస్ యాక్టు, ఈ యాక్ట్ల కింద దగ్గర దగ్గర 13 నుంచి 15 సెక్షన్లు కేసులు పెట్టిన క్రమంలో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లోతుగా వెళ్తూ ఉన్న కొద్దీ మనం ఈడీ కూడా కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారు లెటర్ రాసినారు. సో టోటల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆయన అమౌంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చాయి, మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు. అదేవిధంగా సిఐడి కూడా ఇన్వాల్వ్ అయింది. సో రాను చాలా ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నది, చేయాలి కూడా.